లోక్సభలో ఇవాళ కీలక బిల్లును ప్రవేశపెట్టనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లులో ప్రధానంగా CAFPS లో ఉన్న ఉన్నత స్థాయి పోస్టుల నియామకాలపై మార్పులు ప్రతిపాదించారు. ఇందులో ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయిలో 50% డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది కేంద్రం. ADG స్థాయి పోస్టుల్లో కనీసం 67% డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేయాలని చట్టాన్ని తీసుకువచ్చింది కేంద్రం. ఇక స్పెషల్ డైరెక్టర్ జనరల్, DG పోస్టులన్నీ పూర్తిగా డిప్యూటేషన్ ద్వారానే భర్తీ చేసేలా చట్టాన్ని తెచ్చింది. లోక్సభలో ఇవాళ కీలక బిల్లును ప్రవేశపెట్టనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లులో ప్రధానంగా CAFPS లో ఉన్న ఉన్నత స్థాయి పోస్టుల నియామకాలపై మార్పులు ప్రతిపాదించారు. ఇందులో ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయిలో 50% డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది కేంద్రం. ADG స్థాయి పోస్టుల్లో కనీసం 67% డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేసేలా చట్టాన్ని తీసుకువచ్చింది కేంద్రం. ఇక స్పెషల్ డైరెక్టర్ జనరల్, DG పోస్టులన్నీ పూర్తిగా డిప్యూటేషన్ ద్వారానే భర్తీ చేసేలా చట్టాన్ని తెచ్చింది. ఈ బిల్లును నిన్న రాజ్యసభలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లు చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఈ బిల్లు సుప్రీంకోర్టు 2025లో ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని ఆందోళనలు చేశారు.